హలో ఆల్. ఈ వీడియోలో మనం ఇక్కడ పాలో ఆల్టో సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఈ కోర్స్ అనేది అసైన్ అయింటది. సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అవ్వాలి, లాగిన్ ఎలా అవ్వాలి అండ్ సర్టిఫికేట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ ప్రాసెస్లో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో ఇక్కడ పేజ్ నెంబర్ 5లో వచ్చేసి ఇక్కడ మీకు ఓపెన్ ఏ బ్రౌజర్ అండ్ నావిగేట్ టు అని ఉంది కదా. సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ టు ది పాలో ఆల్టో నెట్వర్క్స్ బికాన్ అని ఉంది కదా. సో మీరు అక్కడ వచ్చేసి మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద ఒక క్యాప్చా అనేది ఉంటుంది. మీ ఆ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ రిజిస్టర్ టు ది పాలో ఆల్టో నెట్వర్క్స్ బికాన్ అని ఉంది కదా. దాని కింద మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేటివి మెన్షన్ చేయమని అడుగుతుంది. సో మీకు చాలా మందికి ఆల్రెడీ యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అని వస్తుంటుంది. సో మీకు అక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే, మీరు ఒకవేళ అకౌంట్ అనేది రాకుంటే మీరు కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అక్కడ రిజిస్టర్ దగ్గర ఎంటర్ చేసేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసి అక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఏవేవో ఇస్తుంటారు. సో అక్కడ మీరు ఏడ్యూ స్కిల్స్లో ఇంటర్న్షిప్ చేస్తున్నట్లయితే అక్కడ ఏదైతే నేమ్ ఇచ్చారో సో సేమ్ అదే నేమ్ కూడా ఇక్కడే ఇవ్వాలి. ఫస్ట్ నేమ్లో అక్కడ ఏదైతే ఇచ్చారో సేమ్ ఫస్ట్ నేమ్ కూడా ఇక్కడ అదే ఇవ్వాలి. సో ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది లాస్ట్ నేమ్ కూడా సేమ్ అదే లాస్ట్ నేమే ఇవ్వాలి. సో లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా. సేమ్ మీరు యూజర్ నేమ్ అనేది మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇక్కడ ఫేస్బుక్ కానీ ఇక్కడ మీరు యూజర్ నేమ్స్ పెట్టుకుంటారు కదా, సేమ్ జస్ట్గా మీరు యూజర్ నేమ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కంపెనీ అని ఉంది కదా, కంపెనీ దగ్గర మీరు జస్ట్ మీ కాలేజ్ నేమ్ అయినా పెట్టుకోండి. ఏదో మీరు ఇంటర్న్షిప్ ఏదైతే చేస్తున్నారో, ఏ కంపెనీలో అయితే చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మీరు మీ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ అడ్రస్ కదా, మీ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ మీరు అడ్రస్ 2 దగ్గర ఏదైనా ఇచ్చుకోండి. ఇక్కడ కంట్రీ దగ్గర ఇండియా ఇచ్చేయండి. ఇక్కడ సిటీ దగ్గర ఏదో ఒకటి మీరు ఏదో ఒక కోడ్, మీ పిన్ కోడ్, ఈ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీ జిప్ కోడ్ అంటే పోస్టల్ కోడ్. సో మీ పోస్టల్ కోడ్ అనేది ఇచ్చిన తర్వాత మీరు రిజిస్టర్ అని ఉంది కదా, ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఏ కన్ఫర్మేషన్ ఈమెయిల్ యాజ్ సెంట్ టు ది అడ్రస్ ఆఫ్ యువర్ స్పెసిఫైడ్ ఈమెయిల్ అడ్రస్ అంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయిన తర్వాత మీకు చాలామంది ఏంటంటే, ఇక్కడ మీరు కొంతమంది డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, ఇక్కడ ఇంకా డైరెక్ట్గా లాగిన్ అవ్వాలని చూస్తుంటారు. సో ఆ ప్రాసెస్ అనేది రాంగండి. సో మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వచ్చింటుంది. ఇక్కడ పాలో ఆల్టో నెట్వర్క్స్ అని, ఇక్కడ వెల్కమ్ టు పాలో ఆల్టో నెట్వర్క్స్. సో మీరు ఈ విధంగా ఇక్కడ మీ నేమ్ తోని ఇక్కడ ఒక అకౌంట్ అనేది వెరిఫికేషన్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ యాక్టివేట్ అకౌంట్ అని ఉంది కదా, ఈ యాక్టివేట్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయాలి. అప్పుడే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయకుంటే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ కాదు. సో మీ ఇక్కడ పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఈ ప్రాసెస్లో అనేది మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో 1 capital letter, remain small letters. Same password. Repeat new password.
ఇక్కడ కింద క్రియేట్ మై అకౌంట్ అని ఉంది కదా, ఆ క్రియేట్ మై అకౌంట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోతారు కాబట్టి సేవ్ చేసుకోండి. ఇక్కడ సెటప్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అని ఉంది కదా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆక్టా వెరిఫై, సెక్యూరిటీ కీ అండ్ బయోమెట్రీ అథెంటికేటర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గూగుల్ అథెంటికేటర్, ఫోర్త్ వన్ వచ్చేసి ఈమెయిల్ అథెంటికేషన్. సో మీరు ఇక్కడ ఈమెయిల్ అథెంటికేషన్ సెటప్ చేసుకోండి. ఇక్కడ సెటప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెటప్ ఈమెయిల్ అథెంటికేషన్ అని ఉంది కదా, ఆ సెటప్ మీద ఇక్కడ సెండ్ మీద కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సేమ్ మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాలో ఆల్టో నెట్వర్క్స్ అని కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఓటీపీ అనేది కాపీ చేసుకోండి. ఈ ఓటీపీ అనేది కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ దగ్గర పేస్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, ఆ వెరిఫై మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఈ సెటప్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఇక్కడ ఈమెయిల్ అథెంటికేషన్ వెరిఫై ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో మీకు ఒకవేళ ఈ యాప్స్ అనేటివి అవైలబుల్గా ఉంటే ఈ దీంట్లో సెటప్ చేసుకోండి, లేదంటే ఈమెయిల్ అథెంటికేషన్ ఉంది కదా, ఈమెయిల్ అథెంటికేషన్ బెటర్ ఇంకా. సో అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని ఉంది కదా, ఆ ఫినిష్ మీద క్లిక్ చేస్తే మీరు మీ రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ మై యాప్స్ అని ఉంది కదా, ఇక్కడ 3 యాప్స్ అనేటివి చూపిస్తుంది. ఇక్కడ బెకాన్ అని ఒకటి, కస్టమర్ సపోర్ట్ ఒకటి, లైవ్ కమ్యూనిటీ ఒకటి. సో మీరు కోర్సెస్ ఎన్రోల్ అవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో బెకాన్ అని ఉంది కదా, ఆ బెకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ సైనింగ్ ఇన్ టు బికాన్ అని ఉంది కదా, ఆ బికెన్ దగ్గర ఇక్కడ టైమ్ జోన్ రిక్వైర్డ్, ప్లీజ్ అప్డేట్ యువర్ టైమ్ జోన్ అని వస్తుంది. ఇక్కడ మీరు వచ్చేసి న్యూ ఢిల్లీ టైమ్ జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఢిల్లీ అని ఉంది కదా, ఇక్కడ అప్డేట్ టైమ్ జోన్ అని ఉంటుంది. ఇక్కడ మేక్ ఇట్ స్మార్టర్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ యువర్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ కోర్సెస్ అండ్ క్రెడెన్షియల్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ సేవ్ ఇట్. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత మీరు కోర్సెస్ ఎలా ఎన్రోల్ అవ్వాలంటే ఇక్కడ మీరు సైబర్ సెక్యూరిటీ అకాడమీ ఫౌండేషనల్ కోర్సెస్ అని ఉంది కదా, సో మీరు ఇక్కడ మీకు ఇక్కడ 4 కోర్సెస్ కనిపిస్తున్నాయి కదా, సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, నెట్వర్క్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, క్లౌడ్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్ ఫండమెంటల్స్. సో మీకు ఫస్ట్ కోర్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ మీకు సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ అని మీ కోర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, ఆ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాంచ్ అని ఉంటుంది. ఆ లాంచ్ మీద క్లిక్ చేస్తే మీరు లాంచ్ అవ్వాలి కోర్స్ అనేది ఈ లెర్నింగ్ కోర్సెస్ దగ్గర. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ దగ్గర ఇక్కడ మీరు కోర్స్ అనేది ఎన్రోల్ అయిన తర్వాత ఇక్కడ లెసన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు కోర్స్ అనేటివి కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మీకు ఇక్కడ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్టిఫికేట్స్ అనేటివి ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ బెల్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో, ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదా, ఆ నోటిఫికేషన్ దగ్గర మీ బ్యాడ్జెస్ అనేటివి అండ్ సర్టిఫికేట్స్ అనేటివి ఉంటాయి. సో మీకు ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది సర్టిఫికేట్ చూసుకోవడానికి. ఇక్కడ హిస్టరీ అని ఉంది కదా, ఆ హిస్టరీ దగ్గర క్లిక్ చేస్తే మీరు ఏదైతే కోర్స్ ఎన్రోల్ అయ్యారో ఆ కోర్సెస్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ నేను సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ ఎన్రోల్ అయిన కాబట్టి సో నాకు ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ సర్టిఫికేట్ అనేది డిస్ప్లే అవుతుంది. సర్టిఫికేట్ డిస్ప్లే అయిన తర్వాత అక్కడ మీరు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ప్రింట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని అక్కడ మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఎడ్యూ స్కిల్స్లోకి వెళ్ళేసి మీకు ఏదైతే ఎడ్యూ స్కిల్స్ నుంచి అప్లోడ్ ప్రాసెస్ లింక్ వచ్చిందో ఆ లింక్లో మీరు మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత
మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిల్ చేసిన తర్వాత మీకు ఈ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అడుగుతుంది. సో మీకు సేమ్ ప్రాసెస్ వచ్చేసి అక్కడ మీ సర్టిఫికేట్ నేమ్, డొమైన్ నేమ్ని నీట్గా చెక్ చేసుకొని అక్కడ ఆ ప్రాసెస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. సో ఈ విధంగా మీకు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ లాగిన్ ప్రాసెస్. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.